నమస్కారం ఏసీఎం న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. భీమవరంలో నర్సాపురం పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రారంభించారు. ఇక్కడ నుండే వర్చువల్ గా 24 పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తలా మండం లేని రాజధాని రాష్ట్రంగా వైఎస్ఆర్సీపీ తయారు చేసిందని మండిపడ్డారు. ప్రశ్నించే వాళ్లను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో జైల్లో పెడుతున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చే పథకాలను తమ పథకాలుగా చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 29 రూపాయలకే కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో పంపిణీ చేయనుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ పథకాన్ని పేదవారికి ఉచితంగా 5 లక్షల వైద్య సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీరాజు, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ వర్మ, క్రమశిక్షణ కమిటీ సభ్యులు పాకా సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భీమవరం కేంద్రంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంట్ లో కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాల ప్రారంభోత్సవం భారతీయ జనతా పార్టీ చేసుకోవడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లే. ఎందుకంటే మా ప్రయత్నాలు అన్ని కూడా ఇప్పుడు ఈ రోజుతోటి ప్రారంభం, అంటే ఇంతకు ముందు నుండి కూడా జరుగుతున్నా ఇవాళ ఒక ప్రాధాన్యతతోటి ఇవాళ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇక్కడ నుండి ముందుకు తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూసినట్లయితే ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలు ఈసారి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది అనేటువంటి భావన మా అందరిలో కూడా కలిగినటువంటి నేపథ్యం. ఓటర్ల జాబితాలో తప్పుల సవరణలో భాగంగా విధులు యందు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించిన 5 మంది బిఎల్ఓలను సస్పెండ్ చేసి పూర్తి విచారణకు ఆదేశిస్తూ గురువారం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఉత్తర్వులు జారీ చేశారు. బిఎల్ఓలుగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తూ సస్పెండ్ అయిన వారిలో భీమవరం నియోజకవర్గం పిఎస్ నెంబర్ 72 వెల్ఫేర్ సెక్రటరీ జె చంటి, పిఎస్ నెంబర్ 165 వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ కె నాగవెంకట తేజ, పాలకొల్లు నియోజకవర్గం పిఎస్ నెంబర్ 154 తెలపూడి విఆర్ఓ ఏవిఎస్ సుబ్రహ్మణ్యం, నర్సాపురం నియోజకవర్గం పిఎస్ నెంబర్ 30 ఎడ్యుకేషనల్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ బి అనిత, ఉండి నియోజకవర్గం పిఎస్ నెంబర్ 23 వెల్ఫేర్ అసిస్టెంట్ కేవీవి సత్యనారాయణ ఉన్నారు. ఇదే విషయమే గత నెల 29న ఇద్దరు బిఎల్ఓలు సస్పెండ్ కాగా ఇప్పటి వరకు మొత్తం 7 మంది బిఎల్ఓలు సస్పెండ్ కావడం జరిగింది. పోలింగ్ స్టేషన్లలో 100% మౌలిక సదుపాయాల ఏర్పాటుకు పక్కాగా చర్యలు తీసుకుంటున్నారు. గురువారం భీమవరం మండలం చినమిరం, రాయలం పురపాలక సంఘం పరిధిలో 19, 25, 32 వార్డుల్లో పోలింగ్ స్టేషన్లను సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషన్ లో మౌలిక వసతుల ఏర్పాటుకు పక్కాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే పోలీస్ స్టేషన్ లోపలికి వెలుపలికి రాకపోకలకు వీలుగా 2 వేరువేరు ద్వారాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని అన్నారు. మహిళలకు పురుషులకు వేరువేరుగా టాయిలెట్స్ ఏర్పాటు, స్పష్టంగా నేమ్ బోర్డులు పెట్టాలని అన్నారు. దివ్యాంగులకు 3 చక్రాల సైకిల్ సులువుగా రాకపోకలకు ర్యాంపులు ఏర్పాటు ఉండాలని అన్నారు. ఉపాధ్యాయుల విద్యారంగ సమస్యలపై భీమవరం కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించినట్లు ఏపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి ఐ రాజగోపాల్ తెలిపారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసులను వెంటనే అమలు చేయాలని, పదోన్నతులు బదిలీలు నిర్వహించాలని, పీఎఫ్ సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు. ధర్నాలో జిల్లా అధ్యక్షులు జి ప్రకాశం, ప్రధాన కార్యదర్శి బివి నారాయణ, పిఎన్వి ప్రసాదరావు, వి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. గవర్నమెంట్ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సౌకర్యాలు మున్సిపల్ ఉపాధ్యాయులకు లేవు. మున్సిపల్ ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఆ మాత్రం సౌకర్యాలు ఈ యొక్క ఎయిడెడ్ స్కూల్ ఉపాధ్యాయులకు లేవు. అలాగే ఇలాగా రకరకాలైనటువంటి ఈ ఈతిబాధలతోటి మనం ఇబ్బంది పడుతున్నామని 1966లోనే అప్పుడు ప్రభుత్వం కొఠారి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జేమ్స్ కొఠారి
చాలా చక్కటి నివేదికను ఇవ్వడం జరిగింది. అందులో ఒకటే చెప్పారు, ఏదైనా సరే పాఠశాలన్నీ కూడా కామన్ స్కూల్ సిస్టమ్ తీసుకురావాలి. కామన్ స్కూల్ సిస్టమ్ వచ్చినట్లయితే అందరికీ సమాన విద్య అందుతుంది, సమాన గౌరవం లభిస్తుంది, సంఘంలోనే ప్రతిట వాళ్ళు మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని ఆ వేళ కోటారి చెప్పి మనకి నివేదిక ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ యొక్క ఒక గ్రామం ఉందంటే గ్రామ సర్పంచ్ కొడుకు దగ్గర నుంచి ఆ ఊళ్ళో పనిచేసేటటువంటి ఈ పారిశుద్ధ్య కార్యక్రమం యొక్క పిల్లలతో సహా అందరూ ఒకే స్కూల్లో చదువుకోవాలి, ఒకే ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఒకే స్కూల్లో చదువుకోవాలని చెప్పడం జరిగింది. భీమవరంలో 10 మంది అనుమానితుల నుండి 6 కేజీల 92 గ్రాముల బంగారం, 49,970 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 3,84,00,000 రూపాయలుగా గుర్తించారు. నెల్లూరు జిల్లా గూడూరు నుండి రైలులో అక్రమంగా బంగారం రవాణా చేస్తున్నట్లు గుర్తించినట్లు జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ తెలిపారు. రైల్వే స్టేషన్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈరోజు తెల్లవారి మాకు రాబడిన సమాచారం మేరకు మా భీమవరం డిఎస్పీ శ్రీనాథ్ అండ్ 2 టౌన్ సిఐ శ్రీనివాస్ సిబ్బంది అందరూ కూడా సుమారు 4 గంటల ప్రాంతంలో భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ దగ్గర మాకు వచ్చిన సమాచారం మేరకు మేము ఒక 10 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనుమానం మీద వాళ్ళందరినీ చేస్తే వాళ్ళ దగ్గర వాళ్ళు అక్రమంగా బంగారం రవాణా తయారు చేస్తున్నారని తెలిసింది. సో వాళ్ళ దగ్గర నుంచి సుమారు 10 మంది మొత్తం వాళ్ళ దగ్గర నుంచి 3,84,00,000 వర్త్ బంగారాన్ని ఏ విధమైన బిల్లులు లేకుండా వీళ్ళు గూడూరు నుంచి రాజమండ్రి తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ చెకింగ్లు అవి ఎక్కువ ఉన్నాయని చెప్పి భీమవరం దిగి బై రోడ్ వెళ్ళాలని అనుకునే తరుణంలో మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు పట్టుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఈ బంగారాన్ని అంతటిని కూడాను స్వాధీనం చేసుకున్నాం. భీమవరం మండలానికి చెందిన ఒక వివాహిత మహిళపై 16 ఏళ్ల ఒక మైనర్ బాలుడు అత్యాచారం చేసినట్లు భీమవరం పోలీసులు తెలిపారు. ఆమె ఉదయం బహిర్భూమికి వెళ్లగా నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితునిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితునిపై గతంలో కూడా పలు కేసులున్నాయని బాల నేరస్తుడని పోలీసులు తెలిపారు. 41 సంవత్సరాల పాటు ఎటువంటి రిమార్కులు లేకుండా పదవి విరమణ చేయడం గొప్ప అవార్డు అని తనకు పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ సూర్యప్రకాష్ అన్నారు. అత్తిలి పోస్టాఫీసులో 41 సంవత్సరాల పోస్టల్ ఉద్యోగిగా పనిచేసి పదవి విరమణ చేసిన తాళాల త్రిమూర్తులు వీడ్కోలు సత్కార సభ పోస్ట్ మాస్టర్ సిహెచ్వి సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. ఏలూరు, కొవ్వూరు పోస్ట్ మాస్టర్లు గంగాధర్రావు, సత్యనారాయణ, సర్పంచ్ దాసం బాబ్జీ, సిహెచ్ లెనిన్ బాబు, నడిగట్ల సుబ్బరాజు, సోమయాజులు తదితరులు త్రిమూర్తులు అత్తిలి పోస్టాఫీసుకు చేసిన సేవలు వెలకట్టలేనివని అన్నారు. ఈ సందర్భంగా పోస్టాఫీస్ సిబ్బంది, ఉద్యోగులు, స్నేహితులు, బంధువులు త్రిమూర్తులు దంపతులను ఘనంగా సత్కరించారు. తణుకులోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ డివిజనల్ కార్యాలయంలో డిఎంగా 39 సంవత్సరాలు విధులు నిర్వహించిన ఆకుల శ్రీ వెంకట శేషబాబు పదవీ విరమణ సత్కారం ఘనంగా నిర్వహించారు. 1985లో ఉద్యోగంలో చేరిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి తణుకులోని డిఎంగా పదవీ విరమణ చేశారు. సత్కార సభలో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఏజెంట్లు, సర్వేయర్లు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ డిఎం షేక్ రుహుల్లా తదితరులు సత్కారం చేశారు. బీజేపీ తణుకు ఆధ్వర్యంలో టౌన్ వికసిత భారత్ సంకల్ప యాత్ర నరేంద్ర సెంటర్ వద్ద జరిగింది. విశ్వకర్మ యోజన, గరీబ్ కళ్యాణ యోజన, అటల్జీ పెన్షన్, ప్రధానమంత్రి జీవన జ్యోతి సురక్ష యోజన, ఇన్సూరెన్స్ పథకాలు, అనేక కేంద్ర పథకాల గురించి అవగాహన కల్పించారు. ప్రతి ఇంటికి పథకాలు అందకపోతే ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలిపారు. ఆయా శాఖల వారు కూడా అవగాహన కల్పించేలా వివరించారు. అనంతరం పైడి పనులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ పెదమల్లు అవినాష్ కాంత్, కె కిరణ్మయి, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు, తణుకు టౌన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు గంటా లక్ష్మి, బి నాగరాజు, రేపాకర్ రామారావు, తణుకు అసెంబ్లీ విస్తారక్ సూర్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం నూతన రాష్ట్ర అధ్యక్షులుగా వాకా రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శిగా జుత్తిగ నరసింహమూర్తి ఎన్నికయ్యారు. గీత కార్మిక సంఘం రాష్ట్ర 15వ మహాసభలు తణుకులో 30, 31 తేదీల్లో జరిగాయి. 31వ తేదీన జరిగిన ప్రతినిధుల సభలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. రాష్ట్ర సంఘం అధ్యక్షులుగా వాకా రామచంద్రు, ప్రధాన కార్యదర్శిగా జుత్తిగ నరసింహమూర్తి, ఉపాధ్యక్షులుగా కామన మునుస్వామి, ఎర్రదేవుడు, యామినేని స్టాలిన్, సిమా అప్పారావు, సహాయ కార్యదర్శులుగా బత్తిన నాగేశ్వరరావు, బొక్కా చంటి 16 మందితో నూతన కమిటీని మహాసభ ఎన్నుకుంది.
వృత్తి రక్షణకు ప్రభుత్వం సమగ్రమైన చట్టం చేయాలని, గీత వృత్తిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన వికలాంగులైన వారికి ఎక్స్గ్రేషియా 30 రోజుల్లో ప్రభుత్వం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకారం ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు 10 లక్షలు ఇవ్వాలని, చెట్లకు మార్కింగ్ విధానాన్ని అమలు చేయాలని, పెన్షన్ 5,000, గీత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని మహాసభ తీర్మానించింది. తనకు 26వ వార్డు రామాలయ వద్ద పట్టణ జనసేన అధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, పెన్మెత్స రామకృష్ణరాజు ఆధ్వర్యంలో తనకు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు సమక్షంలో 50 మంది జనసేనలో చేరారు. వీరికి రామచంద్రరావు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడున్న నా కుటుంబ సభ్యులందరికీ, మా అమ్మలకి, మా అక్కలకి, మా చెల్లెలకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆలోచన కూడా ఒక ఆడవారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎందువల్లంటే మగవాడు ఏదో పని మీద బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంటి పరిసరాల్లో కానీ, ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో కానీ ఏది శుభ్రం మంచి చేశాడు, అంతకంటే ఎక్కువ మంచి చేస్తాడు అన్న ఆలోచనతో మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేకొడతాం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత తణుకులో ఎటువంటి అభివృద్ధి జరగల. ఎందువల్లంటే నేను తణుకు పక్కనే మాది మండపాక, నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. తణుకు ఏదన్నా జరిగిందంటే ఒక 3 సంవత్సరాలు బట్టి ఈ రైల్వే స్టేషన్ రోడ్లో ఏంటంటే రైల్వే ఆధునీకరణ. వైఎస్ఆర్సీపీ నాయకులు వేల్పూర్లో పీహెచ్సీ ఇళ్ల స్థలాల మీద చేసిన ఆరోపణలను వేల్పూర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఖండించారు. వేల్పూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి వల్లూరి మోహన్ మాట్లాడుతూ, వేల్పూరు గ్రామంలో అబద్ధాలు, అసత్యాలతో వైసీపీ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం చాలా అన్యాయమని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చిన 1,008 మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను తీసుకువస్తే ఇప్పటి వైసీపీ ప్రభుత్వం వాటిని రద్దు చేసి కేవలం 350 కుటుంబాలకు మాత్రమే ఇళ్ల స్థలాల కింద కేటాయించి వేల్పూరుకి సంబంధం లేనటువంటి వరిగేడు, మండపాక మధ్యలో మిగతా వారికి స్థలాలు ఇవ్వటం అన్యాయమని అన్నారు. హాస్పిటల్ను పీహెచ్సీ స్థలంలోనే వర్గోన్నతి చేసి సిహెచ్సీ కట్టమనే ఉత్తర్వులు ఉంటే దాన్ని ఉల్లంఘించి వేల్పూర్ పార్కులో కట్టడానికి శంకుస్థాపన చేయడానికి ఖండించిన ఆర్మిలి రాధాకృష్ణ నిబంధన ప్రకారమే సిహెచ్సీని కట్టాలని అనడంతో మంత్రి కారుమూరి సమాధానం చెప్పలేక వేల్పూర్ వైసీపీ పార్టీ నాయకులతో బురద చిమ్మే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అనంతరం వేల్పూరు గ్రామ 6వ వార్డు మెంబర్ గున్నం శ్రీదేవి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఆర్మిలి వెంకటరత్నం హయాంలోనే గ్రామంలో 90% అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అలాగే ఆర్మిలి రాధాకృష్ణ వచ్చాక వాటినన్నింటినీ కొనసాగించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గున్నం రాజారావు, విశ్వనాథం శ్రీనివాస్, వార్డు మెంబర్లు రెడ్డి శివరామకృష్ణ, గున్నం శ్రీదేవి, పోలవరపు ఆనందలక్ష్మి, అందే వరలక్ష్మి, సుంకర వెంకట్రావు, రెడ్డి జయశ్రీ, రెడ్డి కేశవ తదితరులు పాల్గొన్నారు. వేల్పూరు శ్రీ చైతన్య క్యాంపస్ లో స్మార్ట్ లివింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా జై కిసాన్ జై భారత్ ప్రోగ్రామ్ లో పిల్లలు రైతుల వేషధారణలో అలరించారు. దీని ద్వారా పిల్లలకు వ్యవసాయం ఏ విధంగా చేస్తారు, వరి పంటలు పండించడం దశల వారీగా పిల్లలకు తెలిపారు. పంటలు పండించేటప్పుడు రైతులు ఎలా కష్టపడతారు అనేది అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కొంపెల్ల పుష్పలత మాట్లాడుతూ అన్నదాతలు పడుతున్న కష్టాన్ని, వ్యవసాయంలో లాభ నష్టాలను వివరించారు. చదువుతో పాటు సమాజంపై అవగాహన స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం ద్వారా కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్బిఆర్ ఇన్ఛార్జ్, ప్రైమరీ ఇన్ఛార్జ్ వాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.